హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఎండు మెత్తలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఇవి తినక 4 మంత్స్ అవుతుందనమాట. ఈ రోజుతో నా పత్యం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వెంటనే మా అమ్మని షాప్‌కెళ్ళి తీసుకొని రమ్మని చెప్పేసాను. నా కోసం అయితే తీసుకొని వచ్చింది. మరి ఈ రెసిపీని నా స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం రండి. ఫస్ట్‌గా ఎండు మెత్తల్ని హాట్ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి సట్టు పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొద్దిగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఈ టమాటా ముక్కల్ని లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా మగ్గిపోయిన టమాటా ముక్కల్లోకి ఒక స్పూన్ కారము, అలాగే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుమెత్తాలు కూడా వేసి ఒకసారి గెరటితో తిప్పుకొని వాటిని కూడా ఒక లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు చక్కగా ఉడికించుకోవాలన్నమాట. అలా కొద్దిగా ఉడికాక ఒక గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసి తెరులుతూ ఉండంగా దాంట్లోనే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసం అయితే వేసేసి చక్కగా కర్రీ గుజ్జుగా గ్రేవీగా వచ్చాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతే, నాకు ఎంతో ఇష్టమైన ఎండు మెత్తల కర్రీ అయితే రెడీ అయిందనమాట. మరి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.